సిరిసిల్ల కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ బీఆర్ఎస్ నాయకులు సిరిసిల్లలో నిరసన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కంచర్ల రవిగౌడ్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని చేనేత చౌక్ వద్ద మంత్రి సుభాష్ దిష్టిబొమ్మను దహనం చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రవిగౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా ఖండనీయమన్నారు. 10 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించిన నాయకుడిపై విమర్శలు చేయడం సరైంది కాదన్నారు. తెలంగాణ ద్రోహులారా, తెలంగాణ ద్రోహులారా, తెలంగాణ ద్రోహులారా, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. తెలంగాణ ద్రోహులారా, తెలంగాణ ద్రోహులారా, తెలంగాణ ద్రోహులారా, జై తెలంగాణ, జై తెలంగాణ. కేటీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ. కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. తెలంగాణ ద్రోహులారా, తెలంగాణ ద్రోహులారా, తెలంగాణ ద్రోహులారా, జై తెలంగాణ, జై తెలంగాణ. జై తెలంగాణ, జై తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ వాసంశెట్టి సుభాష్ గారు కేసీఆర్ గారి పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు జిల్లా కేంద్రంలో చేనేత చౌక్ దగ్గర దిష్టి బొమ్మ దగ్ధం చేయడం జరిగింది. మీరు ఆంధ్రప్రదేశ్లో ఉండి తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడే అర్హత మీకు లేదని మరోసారి మేము మినిస్టర్ గారికి హెచ్చరిక చేస్తున్నా. బిడ్డ ఖబర్దార్, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మీరు మాట్లాడే అర్హత మీ పార్టీకి కానీ మీ అధినేతకు కానీ మీకు కానీ ఎవరికి లేదని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ వచ్చి చూడు, మీ సంగతి ఏందో మేము అప్పుడు చూపెడతామని ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది. మీరు టీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడే అర్హత మీ టీడీపీ పార్టీకి, టీడీపీ నాయకులకు లేదని మేము ఈ సందర్భంగా తెలవడం జరుగుతుంది. తెలంగాణ ప్రజలు టీడీపీ పార్టీ అంటేనే తెలంగాణ ద్రోహుల పార్టీ. టీడీపీ పార్టీ తెలంగాణ ప్రజలు పొందబెట్టిన రోజులు గుర్తు లేదా అని ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది. కేసీఆర్ గారి నుంచి మాట్లాడే అర్హత మీకు లేదని మరోసారి తెలియజేస్తున్నాం. నిజంగా మీరు అధినేత మీ ముఖ్యమంత్రి గారిని అడుగు, కేసీఆర్ సత్యంలో మీకు తెలియజేయడం జరుగుతుంది. మీరు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడు మా కేసీఆర్ గారు. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్న మా కేసీఆర్ గారిని మాట్లాడే అర్హత మీకు లేదని మరోసారి జరుగుతుంది. మీరు ఏదో తెలంగాణ రాష్ట్రంలో హీరో అవుతామనుకుంటారు. కేసీఆర్ గారిని తిడితే మీరు ఏదో హీరో అవుతారు కాదు బిడ్డ. మీరు కేసీఆర్ గారిని మరొకసారి మీరు అంటే ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. అవసరమైతే బట్టలిప్పి కొట్టేందుకు సిద్ధంగా ఉన్నామని మరోసారి మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర సాధకుడిగా
మేము కేసీఆర్ అభిమానులుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బిడ్డ, మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు రాష్ట్రం గురించి మాట్లాడుకోరు, కానీ మా తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడే అర్హత మీకు లేదని మరోసారి తెలియడం జరుగుతుంది. మీరు కేసీఆర్ గారిని ఒక మహానాయకుడు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడిపై మీరు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదు. అవసరమైతే కార్మిక శాఖ మంత్రి గారు సుభాష్ గారు మీరు వెంటనే బేషరత్గా క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు తెలంగాణ రాష్ట్రంలో ఎట్లా అడుగు పెడతారో మేము చూస్తాం. టీఆర్ఎస్ పార్టీ నువ్వు కాదు కదా, మీ అధినేత చూస్తుందా ఏం కాదని మరోసారి తెలియజేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు వెంటనే కేసీఆర్ గారికి వెంటనే క్షమాపణ చెప్పాలి, లేకపోతే మీరు తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెట్టనివ్వని మరోసారి హెచ్చరిక జారీ చేస్తూ ఖచ్చితంగా బిడ్డ అవాకు చెవకులు పేల్తే కేసీఆర్ గారి పైన టీఆర్ఎస్ పార్టీ పైన అవాకు చెవకులు పేల్తే నాలుక కోస్తామని మరోసారి తెలియడం జరుగుతుంది. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ.